వెల్కమ్ టు క్వికెట్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఇంతకుముందు మనము ఇదే నోటిఫికేషన్‌కి సంబంధించిన ఒక షార్ట్ నోటీస్‌ని మనం చూసాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక ఫుల్ నోటిఫికేషన్‌ని మనం చూస్తున్నాం. సో, అదే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇది సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ అనమాట. పే స్కేల్ వచ్చి 44,900 నుంచి 1,42,400 వరకు సాలరీ ఉంటుంది. ప్లస్ సమ్ అలవెన్సెస్. ఇది సెవెంత్ లెవెల్ అనమాట పే స్కేల్ వచ్చి. అండ్ అలవెన్సెస్ కూడా కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ విషయానికొస్తే మొత్తం కలిపి 3,717 వేకెన్సీస్ ఉన్నాయి. సో, అన్‌రిజర్వ్డ్‌కి 1537, ఈడబ్ల్యూఎస్‌కి 442, ఓబీసీకి 946, ఎస్సీకి 566, ఎస్టీకి 226 అనమాట. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సమ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనుకోవచ్చు ఇది. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏదైనా సరే మనకు పర్సెంటేజ్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. సో, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే జస్ట్ మీరు క్వాలిఫై అయ్యుంటే ఆటోమేటిక్‌గా దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ అనేది డిజైరబుల్. ఇది ఎసెన్షియల్ కాదు. డిజైరబుల్. అంటే కొంత మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంటేనమాట. ఒకవేళ ఎవరికైనా సరే నాలెడ్జ్ లేని పక్షంలో నాలెడ్జ్ మనకు అంటే డిగ్రీ పరంగా మనకు కంప్యూటర్స్ డిగ్రీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పటికప్పుడు సంథింగ్ ఎంఎస్ ఆఫీస్ కానీ, టాలీ కానీ, సంథింగ్ ఏదైనా లాంగ్వేజెస్ కోర్స్ కానీ ఏదైనా అప్పటికప్పుడు కోర్స్ చేసి ఆ సర్టిఫికేట్ అది ఎక్కడ పడితే అక్కడ కాదు. సంథింగ్ కొన్ని వైడ్ సెంటర్ వ్యాలిడ్ ఉంటాయి కదా! ఆ కోచింగ్ సెంటర్స్ వాటి దగ్గర మీరు చేసి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. దెన్ అవి మీకు యూజ్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే 18-27 ఏజ్ వరకు ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ఈ యొక్క డేట్ అన్నది మీ యొక్క ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఏదైతే డేట్ మెన్షన్ చేశారో, ఆ డేట్ నుంచి ఈ రోజు అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటి? ఆగస్ట్ 10, 2025 ఆ డేట్. ఈ మధ్య గ్యాప్ అన్నది 27 ఇయర్స్ కంటే లోపే ఉండాలి. అదే గుర్తుపెట్టుకోండి. సో, అలా ఉంటే దెన్ ఆటోమేటిక్‌గా మీరు ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ 2 వచ్చి సర్వీస్ లయబిలిటీ అని ఇచ్చారు. సో, పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్ లయబిలిటీ. దేర్‌ఫోర్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో, వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటారో, వాళ్ళకు పోస్టింగ్ అన్నది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, దీని గురించి ఆలోచించాకే మీరు అప్లై చేసుకోండి. అండ్ ట్రాన్స్‌ఫర్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇనీషియల్ పోస్టింగ్ మాత్రం మనం వెళ్లి సర్వ్ చేయాల్సొస్తది. ఎగ్జామినేషన్ విషయానికొస్తే రిటన్ ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 రకాలుగా ఉన్నాయి. టైర్ 1 వచ్చి 100 క్వెషన్స్, 5 సెగ్మెంట్స్ ఈచ్ 20 క్వెషన్స్ అనమాట. ఆ 5 ఏంటి? కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనమాట. సో, 1 అవర్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి. టైర్ 2 వచ్చి 50 మార్క్స్, ఎస్సే 20 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 10 మార్కులు, లాంగ్ ఆన్సర్ టైప్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో, ఈచ్ వచ్చి పద్ 10 మార్కులు అలా 2 ఉంటాయి. సో, అవి గూడా కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ గురించి ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో, అలా 50 మార్కులకుంటుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చి 100 మార్కులకుంటుంది. సో, కొంచెం కాస్త కష్టంగా ఉంటుంది ఇంటర్వ్యూ. సో, అది మీరు ఫేస్ చేయాల్సుంటుంది. తర్వాత సిటీ ఎగ్జామినేషన్స్ సెంటర్స్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో, మొత్తం 11 సిటీస్ ఎగ్జామ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. తర్వాత మన తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్. సో, మొత్తం కలిపి 5 ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణ విషయంలో. అండ్ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో 11 సిటీస్ ఉన్నాయి. సో, మీరు దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఓకే. హ్మ్. యాహ్! మినిమమ్‌గా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ ఇచ్చారిక్కడ. ఇక్కడ ఏంటంటే దేర్ వుడ్ బి కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పారు. సో, ఇది అల్టిమేట్ కట్ ఆఫ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 మార్క్స్‌కి ఒక 50 తెచ్చుకున్నాడనుకోండి. అతను మినిమమ్ క్వాలిఫై అయ్యాడు.
అంతే తప్ప వాళ్ళు అంటే నేనెలా చెప్తున్నానంటే ఒక 1000 మంది ఎగ్జామ్ రాసారనుకోండి. 1000 మంది ఎగ్జామ్ రాస్తే 1000 మందిలో అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? క్వాలిఫై అవ్వడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళిచ్చిన దాని ప్రకారంగా ఈ పాయింట్ చూడండి. అన్‌రిజర్వ్డ్ కేటగరీ 35 మార్క్స్ రావాలి. ఓబీసీ 34, ఎస్సీ, ఎస్టీ అయితే 33, ఈడబ్ల్యూఎస్ అయితే 35. సో, అలా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. అలా మినిమమ్ క్వాలిఫై అయిన వారి అందరిని ఒక గ్రూప్ చేస్తారు. ఆ గ్రూప్‌లో వాళ్ళకెంతమంది మెయిన్స్‌కి సెట్ అవుతారో, సెట్ అవ్వాలో వాళ్ళు ఆలోచించుకొని అలా కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. సో, అలా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట ఇది. అంతేగాని ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు. అండ్ ఇది ఒక ముఖ్యమైన విషయం. అండ్ ఎగ్జామ్డెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 2 10 టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆహ్, తర్వాత యెస్. రిజల్యూషన్ ఆఫ్ ట్రై కేసెస్. ఒకవేళ ఏదైనా సరే సమ్ మార్క్స్ ఈక్వల్ ఉంటే మార్క్స్ టైర్ 3లో మార్క్స్ అనేది చూస్తారు. అది ఈక్వల్ టు మార్క్స్ టైర్ 2లో చూస్తారు. అండ్ నెక్స్ట్ అది కూడా ఈక్వల్ టు నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ టైర్ 1 చూస్తారు. అది కూడా కాకపోతే అది కూడా ఈక్వల్‌గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా అక్కడ కూడా ఈక్వల్ ఏజ్ ఉన్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎవరిదైతే ఫస్ట్ ఆల్ఫాబెట్ వస్తదో వాళ్ళ పేర్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఎగ్జామ్‌కి సంబంధించి 19థ్ అంటే రేపటి నుంచి ఇది అప్లై చేసుకోవడానికి మనకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఆన్‌లైన్ అయితే ఆగస్ట్ 10, ఆఫ్‌లైన్ అయితే ఆగస్ట్ 12 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, అంతవరకు దయచేసి వెయిట్ చేయకండి. అప్లై చేసుకోవాలి అని ఫిక్స్ అవుతే ఒక 2, 3 రోజుల్లో దీని పని పూర్తి చేసేయండి. సో, మీకే చాలా మంచిది. లేకపోతే మళ్ళా అగైన్ ఈ ఈ ఏసీఐఓ ఎలా అంటే లాస్ట్‌లో చాలా చుక్కలు చూపిస్తది. మనకసలు సైట్ ఓపెన్ అవ్వదు. చాలా ఒక లేనిపోని స్ట్రెస్ మన మీద వస్తదనమాట. ఎగ్జామినేషన్ ఫీజ్ విషయానికొస్తే ఆల్ క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 550 అనమాట. అండ్ మేల్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగరీస్‌కి ఎగ్జామ్ ఫీస్ రూ. 100 ప్లస్ రిక్రూట్‌మెంట్ పాసింగ్ చార్జెస్ 50 మొత్తం కలిపి రూ. 650 ఉంటుందనమాట. ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. తర్వాత యెస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వేరే ఉంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ వేరే ఉన్నాయి. సో, ఈ 2 కలిపి 650 పే చేయాలి. ఈ ఎవరు అన్‌రిజర్వ్డ్ కేటగరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగరీస్. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగరీస్, ఫీమేల్ కేటగరీస్ వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఆహ్, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రూ. 100 ఎగ్జామ్ ఫీజ్ ఉంటుంది గదా! ఇది మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన 550 అంటే రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ ఇది మాత్రం వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో పే చేసే పాటైతే ఎస్‌బీఐలో వెళ్లి మీరు పే చేయాల్సి ఉంటుందనమాట. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇక ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన ఫార్మ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ఫార్మ్స్‌ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్తే ఈ ఫార్మ్స్‌ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.